3D geometry exercise number 11.1 ఓకేనా సరే చూడండి ఫస్ట్ ప్రాబ్లం if a line making angle 90 degrees 135 degrees 45 degrees with x comma y comma z axis with positive direction respectively find the direction cosines అంటే డైరెక్ట్ గా అనుకోండి తెలుసు ఫార్ములాస్ given angles alpha equal to 90 degrees beta equal to 135 degrees gamma equal to 45 degrees avuna direction cosines are cos alpha equal to cos 90 ఎంతమ్మా 0 అంతేగా నెక్స్ట్ cos beta equal to cos 135 అంటే మీకు సింపుల్ గా రాసుకోండి cos 180 minus 45 రాసుకోండి అంతేగా cos 180 minus 45 అంటే ఇది minus cos 45 కాబట్టి minus 1/√2 cos 1/√2 నెక్స్ట్ cos gamma equal to cos 45 అంటే 1/√2 therefore the direction cosines are 0 minus 1/√2 1/√2 this is answer డైరెక్షన్ cosines కనుక్కోమన్నాడు ఇవన్నీ కూడా ఆ యాక్సిస్ లో కోఆర్డినేట్ యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఈక్వల్ యాంగిల్స్ చేస్తాయట అంటే ఇక్కడ ఏంది let the direction cosine are cos alpha cos beta cos gamma given alpha equal to beta equal to gamma మూడు సమానం ఇచ్చాడు అవునా మనకు తెలిసిన డైరెక్షన్ cosine కండిషన్ ప్రకారం మనకు we know cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1 అవునా అంటే ఈ మొత్తం సమానంగా ఆల్ఫా బీటా గామా సమానం కాబట్టి cos square alpha plus cos square alpha equal to 1 ఎందుకంటే బీటా అన్న గామా అన్న అన్ని ఆల్ఫా రాసుకున్నాం అప్పుడేంది 3 cos square alpha equal to 1 cos square alpha equal to ఏమొచ్చింది 1/3 అంటే cos alpha equal to 1/√3 1/√3 అంటే ఎన్ని డిగ్రీలు లేదు కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు cos ఇన్వర్స్ 1/√3 ఇది మామూలుగా యాంగిల్ మనకు కావాల్సిన డైరెక్ట్ cosine కాబట్టి ఇంక ఇది అవసరం ఉంది ఇదే cos alpha equal to 1/√3 కాబట్టి therefore cos beta equal to 1/√3 నే cos gamma కూడా 1/√3 నే therefore the direction cosines are 1/√3 1/√3 1/√3 అదేనా మరి ప్లస్ ఆర్ మైనస్ 1/√3 రాసుకున్నాం తప్పలేదు చూడండి if your line direction ratios -18 12 -4 then what are the direction cosines of the this ones ఓకేనా వెరీ సింపుల్ చూడండి మనం ఏం చేయాలి వాడు given direction ratios ఏమైంది a equal to -18 b equal to 12 c equal to -4 the direction cosines are let the direction cosines are
ఎల్ కామా ఎం కామా ఎన్. ఎల్ ఎం అనే ఎన్ అనేవి డైరెక్షన్ కోసైన్స్. దేర్ఫోర్ ఎల్ ఈక్వల్ టు మన ఫార్ములా తెలుసు, ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అయ్యే కాబట్టి డైరెక్ట్ గా ఏ అంటే మైనస్ 18 బై 18 స్క్వేర్ మైనస్ 18 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 స్క్వేర్. అర్థమైందా? చెప్పండి ఎంత? మైనస్ 18 బై 18 324 ప్లస్ 144 ప్లస్ 16. టోటల్ ఎంత వచ్చింది? అంటే ఈక్వల్ టు 484. ఓకే. నెక్స్ట్ అదే విధంగా m ఈక్వల్ టు b బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ దట్ ఈక్వల్ టు 12 బై 484. అంతేగా? నెక్స్ట్ n ఈక్వల్ టు c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ దట్ ఈక్వల్ టు c అంటే ఎంత? -4 -4 బై 484. These are the direct cosines of the given problem. అంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకొని ఏంటి క్యాన్సిల్ చేయడం అంటే ఎక్కడ చూడండి, ఇక్కడ -18 బై 22 చూడండి 484 కి కాబట్టి ఇక్కడ 2 9s 2 11s అంటే -9 బై 11 ఇది. నెక్స్ట్ దీనికి 12 బై 22 6 బై 11 దట్ ఈక్వల్ 6 బై 11 2 బై 11. దీనికి -4 బై 22 అంటే -2 బై 11. అది. Therefore the direction cosines are -9 by 11 comma 6 by 11 comma -2 by 11. This is answers. Fourth question. చూడండి, గివెన్ a 2, 3, 4, b -1, -2, 1, c 5, 8, 7, 3 ఆర్ పోలినియర్స్ అని ప్రూవ్ చేయాలి. మనకు వెక్టర్స్ లో ఉన్న మోడల్ కాకుండా ఇది కొత్త మోడల్ అన్నమాట. ఇది 3D మోడల్ అనుకుంటాం. ఈ 3D మోడల్లో మనం ఏం చేస్తామంటే ఇచ్చిన దానికి ముందు డైరెక్షన్ రేషియోస్ కనుక్కుంటాం. డైరెక్షన్ రేషియోస్ ఏమనుకుంటాం? let the direction ratios of AB equal to A1 B1 C1 అనుకున్నాం. ABE are A1, B1, C1. Therefore A1 equal to the formula x2 minus x1. దీనికి ఏమన్నా y2 minus y1, దీనికి ఏమన్నా z2 minus z1. ఈ x1 ఏంటి? AB కాబట్టి ఈ రెండింటిలో చూసుకోవాలి మనం. AB లో x2 అంటే ఏంటి? -1 -2 ఈక్వల్ టు -1 -2 ఈక్వల్ -3. అదేనా? నెక్స్ట్ B1 -3 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 0. -2 సార్, ఇది -2 కదా. -2 ప్లస్ 3 అప్పుడు -2 -5. నెక్స్ట్ z1 అంటే 1 -4 ఎంత? -3. ఇది అనుకోవాలి. నెక్స్ట్ తర్వాత ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ రెండింటికి కారణం ఈసారి బీసీ కనుక్కోవాలి. ఏబి కనుక్కున్న తర్వాత మళ్ళీ బీసీ
BCR చెప్పయ్యా A2 B2 C2 అనుకో. అప్పుడు A2 ఏమైంది ఇక్కడ కూడా ఈ రెండింటికి సంబంధించి అంటే 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 6 అర్థం అవుతా. నెక్స్ట్ B2 ఈక్వల్ టు 8 minus of minus 2. 8 minus of minus 1 8 minus of minus 1 ఈక్వల్ ఎంత 2 sir. 8 minus of minus 2 10. అప్పుడు 10 7 minus C2 7 minus 1 6. 7 minus 1 అక్కడ డైరెక్ట్ గా అది ఈక్వల్ 6. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి వచ్చినాయి కదా, ఇప్పుడు A1 బై A2 కనుక్కోవాలి. ఎంత వచ్చింది చెప్పండి? -3/6 ఎంత 1 సో -1/2. B1 బై B2 కనుక్కోవాలి. -5/10 అంటే 5 1 సో 5 2 దట్ ఈక్వల్ టు -1/2. C1 బై C2 కనుక్కోవాలి. -3/6 3 1 సో 3 2 సో -1/2. మూడు సమానంగా వచ్చినాయా? 3 సమానంగా. therefore A1 బై A2 ఈక్వల్ టు B1 బై B2 ఈక్వల్ టు C1 బై C2 వచ్చింది. therefore the given points A, B, C are collinear points. ఇది ఒక మోడల్. అర్థమైందా? చేయండి. ఇక్కడ చివరి ఏమంటే AB parallel BC, the point B is common to both, therefore ABC are collinear and right. Okay. ఇదేం చేయాలంటే వర్టిసెస్ ఇచ్చాడు, తర్వాత ట్రయాంగిల్, వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇట్ ఈస్ అని కూడా ఇచ్చాడుగా. ఇంకేం లేదా, ఓన్లీ డైరెక్షన్ క్వశ్చన్సే కనుక్కోమన్నాడా? Find the direction questions. డైరెక్షన్ క్వశ్చన్స్ అంటే చిన్నది. నాకు దాంట్లో ఏమి ఇచ్చాడంటే ఆ డైరెక్షన్ క్వశ్చన్స్ కనుక్కొని ఆ ట్రయాంగిల్ ఐసోసిలిస్ ట్రయాంగిలా, లేకపోతే ఈక్వలేటర్ ట్రయాంగిలా, లేకపోతే రెక్టాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కనుక్కోమన్నాడు. అయ్యేసి పద్ధతి కదా. సరే, మన డైరెక్షన్ క్వశ్చన్స్ వరకే కనుక్కుందాం, సరేనా? సరే చూడండి. ఎట్ A 3, 5, -4 and B -1, 1, 2 C -5, -2. సో మనం ఏం కనుక్కున్నాం అంటే ఈ ట్రయాంగిల్ వర్టిసెస్ కాబట్టి వీటి డైరెక్షన్ క్వశ్చన్స్ కనుక్కోవాలంటే ముందు మనం వాటి యొక్క డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డైరెక్షన్ రేషియోస్. అవునా? ఫస్ట్ దానికి ఏమనుకున్నాం, A1 B1 C1 అనుకున్నాం. అప్పుడు A1 ఈక్వల్ టు x2 మైనస్ x1 ఫార్ములా. మనకి ఏబి అనుకుంటున్నాం ఇక్కడ, ఏబి వరకు ఫైండ్ ఏబి డైరెక్షన్ క్వశ్చన్స్. ఓకేనా? అప్పుడు x2 మైనస్ x1 చెప్పమ్మా. ఇది x1 y1 x2 y2 అట్లా కదా. x2 మైనస్ x1 అంటే -1, -3 దట్ ఈక్వల్ టు -4. B1 ఈక్వల్ టు y2 మైనస్ y1 ఏమవుతుంది? 1 minus 5 that equal to -4. Next C1 equal to Z2 minus Z1 ఏమవుతా? 2 minus of -4 2 plus 4 అయింది that equal to 6. And therefore
the direction cosines, the direction cosine of this side, cosines of this side అంటే సైడ్ ఏబి, దీని వరకు డైరెక్షన్ క్వశ్చన్స్ కనుక్కుంటున్నాం. దీన్ని ఏమనుకుంటాం అంటే లెఫ్ట్ ఎల్ కామా L1 కామా M1 కామా N1 అనుకున్నాం వాటిని. అప్పుడేమైంది therefore L1 ఈక్వల్ టు A1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, ఇంతేగా ఇంతే కదా. చెప్పండి అప్పుడేమైంది -4 బై -4 స్క్వేర్ ప్లస్ ఆఫ్ -4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, అవునా. అప్పుడు ఎంత వచ్చింది -4 బై 16 ప్లస్ 16 ప్లస్ 36 68 దట్ ఈక్వల్ టు -4 బై 68 రూట్ ఆఫ్ 68, అంతేనా. ఏమైనా బయటికి తీసి క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉందా? 16 3s రాదుగా, రాదు. సరే అటు వదిలేసేయండి. నెక్స్ట్ M1 అంటే B1 బై root of A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు -4 by root -4 బై ఇది కూడా 68, అంతేగా. నెక్స్ట్ C1 by 6 by 260. సరే. తర్వాత ఇంకోటి ఏదమ్మా L1 M1 నెక్స్ట్ N1 N1 ఈక్వల్ టు ఏమైంది C1 by C1 బై root of A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ దట్ ఈక్వల్ C1 అంటే 6 కదా, 6 by root 68. 6 బై రూట్ 68. ఇప్పుడు 68 ని ఫోర్త్ టేబుల్ పోయిందా, 4 17s 5 this 4 into 17 అని రాయొచ్చుగా. 70 into 4 అని రాసుకోవచ్చు. దీన్ని ఎట్లా రాయండి, ఏమైంది దట్ ఈక్వల్ అంటే -4 బై 2 రూట్ 17 అంటే 2 1s 2 2s అంటే రాయబోయి ఏం కాదు, కానీ అవకాశం ఉందిగా, ఎందుకు వదిలిపెట్టాలి, రాయండి. నెక్స్ట్ ఇది కూడా అంతే -2 బై రూట్ 17, ఇది కూడా అంతే. ఇదేమైంది అంటే 6 బై 2 రూట్ 17 కదా, అంటే 2 1s 2 3s అంటే 3 బై రూట్ 17. నెక్స్ట్ ఏబి సైడ్ అయిపోయింది. నెక్స్ట్ బీసీ సైడ్ కనుక్కోవాలి, అవునా. ఏబి తర్వాత బీసీ ఇంతవరకు దుడుకున్నాం. నెక్స్ట్ ఈసారి ద డైరెక్షన్ క్వశ్చన్స్, ద డైరెక్షన్ క్వశ్చన్స్ we find BC, the direction cosines are ఈసారి A2 B2 C2 అనుకోండి. అయ్యేమన్నా L2 M2 N2 అనుకోండి. చెప్పు డైరెక్షన్ రేషియోస్ are A2 B2 C2 and direction cosines are L2 M2 N2. Therefore A1 కనుక్కోవాలి ఫస్ట్. A2 ఈక్వల్ టు x2 మైనస్ x1 ఫార్ములా. ఇక్కడ B కామా C అంటే B C ఈ రెండింటిని తీసుకోవాలి. -5 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు -4. నెక్స్ట్ B2
V2 అంటే y2 మైనస్ y1 ఫార్ములా minus 5 minus 1. మైనస్ 5 మైనస్ 1 అంటే మైనస్ 6. నెక్స్ట్ C2 minus Z2 మైనస్ Z1 అంటే minus 2 plus 2. -2 అంటే 0. ఓకే therefore Minus 2 Minus 2 sir. -2 నా -2 అంటే -2 minus 4 వచ్చింది సార్. -2 Minus 2. -4. Therefore the direction cosines are L2. L2 equal to A2 by root of A2 square plus B2 square plus C2 square. అవునా that equal to A2 అంటే ఏంది -4. -4 by -4 whole square minus plus of -6 whole square plus of -4 whole square. ఎంత వచ్చింది మొత్తం టోటల్ -4 by 16 plus 16 plus 36 అట్లానే 68 అంటే -4 by 2 root 17. 2 1s 2 2s -2 by root 17 -2 by root 17. అవునా ఈసారి M2 is equal to M2 equal to -6 by minus ముందు ఫార్ములా రాయొద్దు B2 by B2 by B2 square A2 square plus B2 square plus C2 square. plus C2 square equal to minus 6 by -6 by 2 root 17. డైరెక్ట్ గా చేస్తున్నా 2 1s 2 3s అంటే -3 by root 17. నెక్స్ట్ n2 equal to C2 by A2 square plus B2 square plus C2 square. C2 square that equal to -4 by 2 root 17 that equal to -2 by root 17. Okay. Next CA CA కూడా కొనుక్కోవాలి సార్. CA కనుక్కోవాలి. 3 sides కనుక్కోవాలి కదా 3 sides కనుక్కోవాలి కదా. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు CA కనుక్కోవాలి. ఈసారి అయిపోయింది. A3 B3 C3 అనుకోవాలి. A3 B3 C3 ఈసారి ఇంకో CA the direction ratios A3 B3 C3 అనుకో. వీటినేమన్నా L3 M3 N3 అనుకో. చెప్పండి A3 equal to CA అంటే ఇది ఫస్ట్ ది సెకండ్ ది x3 CA ఇది అంటే ఈసారి x2 మైనస్ x1 అంటే 3 plus 5. 3 మైనస్ ఆఫ్ -5 అంటే 3 plus 5 ఈక్వల్ టు 8. A2. నెక్స్ట్ B3 ఈక్వల్ టు 5 మైనస్ ఆఫ్ -5 అంటే 5 plus 5. 5 plus 5 10 5 plus 5 equal to 10. minus 4 Next C3 equal to -4 of plus 2. plus 2. -4 plus 2 equal to -2. Therefore, the direction cosines are చెప్పండి L3 equal to A3 square. A3 by A3 square plus B3 square plus C3 square. That equal to A3 అంటే ఎంత వచ్చింది 8. 8 by 8 square 8 square plus 10 square plus 2 square. అవునా 8 by అప్పుడంతా 8 by 64 plus 100 plus 4. అవునా that equal to 8 by
root of 168. 168. దీనికి ఏమన్నా రాయొచ్చా బయటికి? 2 into 84. ఇంకేమన్నా రాయొచ్చా? ఇంకేమన్నా రాయొచ్చా చూడండి. 4 into 42. 4 into 42 నా? Okay. 442. అంతే. దట్ ఈక్వల్ టు 8 by 4 into root of 42. ఇంతేగా? 4 by 4 1 4 4 2 by 4 root 2 42. 2 by square root of 42. ఇంతేనా? నెక్స్ట్ కాదు సార్ బయటకు వచ్చేది 2 2 అయినా అప్పుడు 2 అంటే 2 1 2 4 4 by 4 root of 42. నెక్స్ట్ m3 equal to b3 by square root of a3 square plus b3 square plus c3 square 10 by that equal to 10 by root 2 root 2 root 42. 2 1 4 2 5 5 by 2 5 by 42. next n3 m3 equal to c3 by a3 square plus b3 square plus c3 square 2 that equal to minus 2 by minus 2 by 2 dot 42. 2 to cancel that equal to minus 1 by root 42. These are the third side cosines, direct cosines. అంతవరకు అడిగిన క్వశ్చన్లో ఇంకేమైనా యాంగిల్స్ అడిగాడా? angles Okay. the direction